నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఒక్క విషయం, దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఐకాన్ ఏదైతే బెల్ ఐకాన్ ఉందో దాన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు వరుసగా నా కార్యక్రమాలన్నీ కూడా చూసే అటువంటి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీ జీవితాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ యొక్క గురుగ్రహము విషయంలో నేను ఇప్పుడు చాలా చెప్పాలనుకుంటున్నాను. ఈ గురుగ్రహం ఏంటంటే ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. అది మీకు బాగా తెలుసు. వృషభ రాశి అనేటప్పటికి ఏమవుతుందనంటే ఈ గురుగ్రహానికి శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రం ఏంటంటే కృత్తికా నక్షత్రం, రెండవ నక్షత్రం ఏమిటంటే రోహిణి నక్షత్రం, మూడవ నక్షత్రం ఏమిటంటే మృగశిర నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు కూడా రవికి, ఆ తర్వాత చంద్రుడికి, కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు. ఈ 3 గ్రహాలు కూడా గురుగ్రహానికి మిత్రగ్రహాలు. కాబట్టి ఈయన ఇప్పుడు ఏం జరుగుతుందంటే 9వ తేదీ అక్టోబరు 2024 రోజున మరి ఈ గురుగ్రహము వక్రగతిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది ఆస్ట్రానమీలో మనం కనుక చూసినట్టయితే వక్రగతి అనేటప్పటికీ వెనక్కి వెళ్తాడా అంటే అలా వెళ్ళడు. ఎలా ఉంటుందనంటే మనం ఒక ట్రైన్లో మనం బాగా అనుభవంలో ఉన్నాం. ఒక ట్రైను మనది ఆగిపోతుంది, అయితే పక్కన ఇంకొక ట్రైను సాగిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మన ఆగిపోయినటువంటి ఈ ట్రైను సాగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అవునా కాదా? మీరు ఈ అనుభవంలో చూశారు. అలాగే ఈ గ్రహాలు కూడా ఈ వక్రగతిలో అంటే వెనక్కి పోతున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే మరి ఈ వక్రగతిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము ఎన్నాళ్ళు అంటే 118 రోజులు ఇతను వరుసగా ఈ వక్రగతిలోనే ఉంటాడు. అయితే ఈ వక్రగతి నుంచి మళ్ళీ సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఎలా ప్రయాణం చేస్తాడు, ఏ రోజున అంటే మనం కనుక తీసుకున్నట్టయితే మరి 4వ తేదీ ఫిబ్రవరి 2025 రోజుకి ఈ వక్రగతి పూర్తయి మళ్ళీ సాధారణంగా అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఈ రకమైనటువంటి మరి ప్రయాణంలో మరి ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారికి, ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీకు అర్థమైతే సరిపోతుంది. వక్రగతిలో ఏమవుతుందంటే గురుగ్రహానికి అత్యంత శక్తి అనేటువంటిది లభిస్తుంది. ఆ శక్తి వలన అతను ఇచ్చేటువంటి ప్రభావాలు ఒక్కొక్క రాశి పైన ఎలా ఉంటాయి అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఏదైతే అన్ని రాశుల వారు, అది మేషరాశి కానివ్వండి, లేకపోతే వృషభ రాశి కానివ్వండి, మిథున రాశి కానివ్వండి, కర్కాటక రాశి కానివ్వండి, సింహరాశి కానివ్వండి, కన్యా రాశి కానివ్వండి, తులారాశి కానివ్వండి, లేదా వృశ్చిక రాశి కానివ్వండి, ధనస్సు రాశికి కానివ్వండి, మకర రాశికి కానివ్వండి, కుంభరాశికి కానివ్వండి, మీనరాశికి కానివ్వండి, ఇంతకాలంగా ఈ గురుగ్రహము ఈ వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు మీరు అనుభవిస్తున్నారో ఆ ఫలితాలు అనేటువంటివి కొంచెం శక్తివంతంగా తయారవుతాయి అని మనం చెప్పాలి. ఇప్పుడు మీరు ఏదైనా కొంచెం ప్రాబ్లంలో ఉన్నారనుకుందాం. ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే కొంచెం ఇనుమడిస్తుంది. అదే మీరు చాలా సౌకర్యంగా, చాలా అద్భుతంగా జీవితాన్ని అనుభవిస్తున్నారు అని అనుకుందాం. ఆ యొక్క పరిస్థితి ఇంకా కాస్త బాగుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు అనేటువంటి గ్రహము శుభగ్రహము. ఈ గ్రహము జ్ఞానానికి, మరి తమ సంపదకి, ఆ తర్వాత బంగారానికి, తర్వాత క్షేమానికి, ఆ తర్వాత సంతానానికి, ఎన్నో శుభకరమైనటువంటి పరిణామాలకి గురుగ్రహం కారణమవుతుందని మీకు బాగా తెలుసు. గురుగ్రహము కీడు చేస్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కీడు చేసేటువంటి అవకాశం లేనే లేదు. ఆయన గనక ఏదైనా మరి పాప రాశుల్లో గనక ఉంటే కీడు చెయ్యడు, కానీ న్యూట్రల్గా ఉండిపోతాడు. కాబట్టి ఇక్కడ కనుక మనం గురుగ్రహం యొక్క ప్రభావం కనుక తీసుకున్నట్టయితే ఈ వక్రగతిలో ఏ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగానూ దుష్పరిణామాలు మాత్రం కలగవు అని మాత్రం మీరు దయచేసి అర్థం చేసుకోవాలి.
మరి మంచి పరిణామాలు ఏం జరుగుతాయి అని అంటే ఇప్పటి వరకు మీకు ఏం జరుగుతున్నాయో అంతకంటే కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వక్రగతిలో ఉన్నటువంటి గృహ కాలం ఏదైతే ఉందో 9వ తేదీ నుంచి 118 రోజులు కూడా కొంచెం ఉన్నదానికంటే ఎక్కువగా కష్టపడండి. మీరు ఆలోచిస్తున్న విధానానికి చాలా సూపర్ ఫాస్ట్గా ఆలోచించండి. ఏదైనా కార్యక్రమాలు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏదైనా కార్యక్రమం రేపు ప్రారంభిద్దాం అనుకుంటే ఇవాళే ప్రారంభించడానికి మీరు ప్రయత్నించుకోండి. కానీ ఏదైనప్పటికీ కూడా బాగా ఆలోచించి మీరు ఒక్కొక్క అడుగు కనుక ముందుకు వేసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ గోచార ప్రతిఫలం మీకు దక్కుతుంది. అయినప్పటికీ కూడా ఒక్క విషయం, ఈ యొక్క నేను చెప్పినటువంటిదంతా సరిపోతుంది, కానీ మీ జాతకం కూడా మీరు ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సిందే. మీ జాతకంలో మరి అశుభ దశ జరుగుతుందా, గ్రహం యొక్క దశ జరుగుతుందా, ఏ దశ జరుగుతుంది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంతర్దశ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ గోచార ఫలితాలను మీరు సమన్వయపరుచుకున్నట్టయితే విజయవంతమైనటువంటి పథకాలు మీరు వేసుకుని ఆ రకంగా అడుగులు వేసినట్టయితే అద్భుతమైనటువంటి విజయాలను సాధించే అవకాశం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఒక్క విషయం, ఒకవేళ ఈ 9వ తేదీ నుంచి మీకైనా కొంచెం కష్టతరంగా ఉంది, దుష్పరిణామాలు కలుగుతున్నాయి, కొంచెం బాధాకరంగా ఉంది అని అంటే మాత్రం ఒకే ఒక మంత్రాన్ని దయచేసి ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు మీరు అనుకోవడం అనేటువంటి చాలా మంచిది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, మీరు డ్రైవింగ్ చేస్తున్నారనుకోండి, లేకుంటే కంప్యూటర్లో వర్క్ చేస్తున్నారనుకోండి, మెకానిక్గా ఏదైనా ఇంజనీరింగ్ పని చేస్తున్నారని, హాస్పిటల్లో ఏదైనప్పటికీ కూడా ఓం నమో నారాయణాయ నమః ఈ మాత్రం అనుకోండి చాలు. భక్త ప్రహ్లాదుడు మనకి చెప్పింది అదే కదా, ఓం నమో నారాయణాయ నమః అన్నప్పుడు ఏమవుతుందనంటే మీకు ఈ దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో శుభ పరిణామాలుగా మారిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ సమయంలో నారాయణుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు అని మాత్రం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దైవాన్ని నమ్ముకోవాల్సిందే, అది మీకు బాగా తెలుసు. దైవాన్ని నమ్ముకోకపోయినట్టయితే ఆత్మస్థైర్యము, ఆత్మబలం మీకు ఎట్టి పరిస్థితిలో దక్కదని మీకు బాగా తెలుసు. ఈ మంత్రంతో ఆ యొక్క భగవంతుణ్ణి స్మరించినట్టయితే శుభ ఫలితాలు కాకుండా అశుభ ఫలితాలు ఎందుకు కలుగుతాయి చెప్పండి? అంచేత తప్పకుండా మంచి జరుగుతున్నప్పటికీ కూడా ఓం నమో నారాయణాయ నమః అనుకోండి. చెడు జరుగుతున్నప్పుడు కూడా ఈ మంత్రాన్నే పఠించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అర్థమైంది కదా? సెలవు మరి, ఉంటాను. నమస్కారం.